నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఇవాళ దేశం మొత్తం మీద యువతని పట్టి పీడిస్తున్న మహమ్మారులు రెండు. ఒకటి గంజాయి డ్రగ్స్, రెండోది బెట్టింగ్ యాప్స్. ఈ రెండింటి వల్ల యువత ప్రాణాలు కోల్పోతుంది, తమ భవిష్యత్తును కోల్పోతున్నారు, కుటుంబాలు ఛిద్రమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాతం మోపుతున్నాయి. ఈ రెండింటి మీద యుద్ధం ప్రకటించి పనిచేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఇంకా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇదే విషయం గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అలాగే రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా మధు గారు మీతోనే స్టార్ట్ చేస్తాం. మధుసూదన్ రెడ్డి గారు, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మీరు చూస్తూ ఉన్నారు, గంజాయి డ్రగ్స్ విపరీతంగా గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళే గంజాయి సాగు చేసి విపరీతంగా యువతను పెడదారి పట్టించండి పరిస్థితుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సెటరేట్ చేసే బాధ్యత తీసుకుంది. ఈగల్ అనే ఒక వ్యవస్థను కూడా తీసుకొచ్చిన పరిస్థితుంది. ప్రస్తుతం ఎట్లా ఆ వ్యవస్థ పనిచేస్తోంది, దీన్ని అరికట్టడానికి ప్రస్తుతం ఏ విధంగా ముందు పోతుంది ప్రభుత్వం అనే కాదు, కానీ ఇప్పుడు సంపద వైపు బాగా అడుగులు పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మానవతా విలువలు, సంస్కారము ఇవన్నీ మర్చిపోయి సంపద వైపు పరుగులు తీస్తున్న ఈ పరుగుల్లో అల్ప సంపాదనకి అలవాటు పడి అడ్డదారులు తొక్కి విలాసవంతమైన జీవితాలకి కోసము సన్మార్గంలో పోకుండా దుర్మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆ దుర్మార్గాల్ని ఎంచుకున్నప్పుడు వ్యసనం అనేది మనిషిని వ్యసనాలకు బానిస చేసేసి వాటి రక్తం తాకటం. ఇదేంటంటే మీరు గంజాయి అనుకోండి, మద్యం అనుకోండి, రకరకాలు ఉంటాయి దీంట్లో, కొన్ని జోద క్రీడలు అనుకోండి. ఈ నాటి రాతి యుగం నుంచి అని కాకుండా నేటి ఆధునిక యుగం దాకా కొనసాగుతూనే ఉంటాయి. రాజుల కాలంలో కూడా ఉన్నాయి. రాజుల కాలంలో కూడా ఏంటంటే వ్యసనాలకి బానిస అయిపోయినటువంటి వాళ్ళు రాజ్యక్షేమము, ప్రజా సంక్షేమము పట్టించుకోకుండా రాజ్యాన్ని గాలికి వదిలేసి రాజ్యాలు నాశనం చేసిన రాజులను కూడా చూసాం. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థంగా ప్రపంచీకరణలో ఏమైందంటే కొంతమంది దుర్మార్గులు ఏంటంటే ఈ వ్యసనాలకి అలవాటు పడినటువంటి ఇండస్ట్రీ కొన్ని ఉంటాయి. సహజంగా ఏంటంటే ఇండస్ట్రీ అనే కాదు, ప్రజలు కానీ మత్తుకు కానీ బానిసలు అయిపోయినారనుకో, వాడు చేసిన సంపాదన అంతా దానికే పెడుతుంటాడు. రెండోది వాడి జీవన ప్రమాణాలు కూడా తగ్గిపోతుంటాయి. వాడు మనిషి ప్రవృత్తిని వదిలేసి పశు ప్రవృత్తిలోకి పోతాడు. తారతమ్యాలు అంటే బాంధవ్యాలు, బంధుత్వాలు, మంచి చెడులన్నీ కూడా మర్చిపోయి ఏం చేస్తాడంటే ఒక మృగంలాగా ప్రవర్తిస్తాడు. ఆ మృగంలాగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్. ఈ నార్కోటిక్ డ్రగ్స్ అనేవి ఏంటంటే మనకి 1985లో భారత పార్లమెంటు సెప్టెంబర్ 16వ తేదీన ఒక చట్టమే తయారు చేసింది. ఈ నార్కోటిక్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కానీ మనం ఏం చెప్పారంటే ఆ చట్టంలో అయితే మనకు ప్రధానంగా NDPS యాక్ట్ అంటారు. అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్థాల చట్టం 1985లో ఉత్పత్తి చేసిన, తయారు చేసిన, సాగు చేసిన, తర్వాత అమ్మకం చేసిన, కొనుగోలు, రవాణా, నిల్వ, వినియోగం, వీటన్నిటికీ బలమైన చట్టం ఉంది. ఏ విధంగా శిక్షించాలో అనేది కూడా 1985లోనే మన పెద్దలు, భారత జాతీయ నిర్మాతలు, కొంతమంది పార్లమెంటేరియన్లను ఒక చట్టం చేశాడు. ఆ చట్టం వల్ల శిక్షలు పడుతున్నాయా అంటే పట్టం లేదు. దాని నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. వాళ్ళి సామాజిక రుగ్మత అనే కాకుండా కొంత ప్రాంతాలు ఉంటాయి, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఆదాయ వనరులు లేనటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్న క్లైమేట్ని అంచనా వేసుకొని కొంతమంది డబ్బులు ఆశ చూపించి, ప్రధానంగా ఈ పంట ఏంటంటే ఈ గంజాయి పంట, నార్కోటిక్ పంటలన్నీ కూడా గిరిజనులు వాళ్ళకి చట్టాల పట్ల వాళ్ళ పెద్ద అవగాహన ఉండదు. చట్టాల పట్ల ఏంటంటే కాకపోతే వాళ్ళకి లేని ఇన్కాన్ని ఆశ చూపించి, డబ్బులు ఆశ చూపించేసి ఇటువంటి పంటలను సాగు చేపించేసి తద్వారా వాళ్ళకి ఎక్కువ ఆదాయం చేసి అక్కడున్న యువతను కూడా నిర్వీర్యం చేస్తుంటారు. కానీ ప్రభుత్వాలు ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి పర్ మంత్ ఇంత సాలిడ్ ఇన్కమ్, ఒక 15,000 రూపాయలు లేదంటే ఒక 20,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు కదా, మన పేపర్లో చూడటానికి అద్భుతంగా ఉంటాయి. కానీ సిటీల్లో, అర్బన్ సిటీలో, మైదాన ప్రాంతాల్లో ఉన్న క్యాపిటల్ ఇన్కామ్కి గిరిజన ప్రాంతాల్లో ఉన్న క్యాపిటల్ ఇన్కామ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది అన్నమాట.
కాబట్టి వాళ్ళకేంటంటే సపరేట్ బడ్జెట్ కూడా ఉంటుంది వాళ్ళకి. అది వాళ్ళ దాకా పోయేళ్ళకి ఐస్ గడ్డలాగా తయారవుద్ది. ₹1 కేటాయిస్తే వాళ్ళ కాడికి పోయేళ్ళకి పావలా దాకా ఉంటాయి. నేను అనేది ఏంటంటే ఈ పంటలన్నిటినీ కూడా ఏవైతే ఉన్నాయో ప్రధానంగా అయితే ఒక 5 చెప్తాను. వాటిలో ఓపియం ఒకటి, మోరిఫైన్ ఒకటి, హెరాయిన్ ఒకటి, కొకాయిను, ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ నార్కోటిక్ డ్రగ్ సంబంధించిన ఒక 14 డ్రగ్లు అయితే లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అవి రవాణా చేయకూడదు, తయారు చేయకూడదు, సాగు చేయకూడదు, అమ్మకూడదు, నిల్వ ఉంచకూడదు, ఏ చేసినా కూడా శిక్షేనమాట. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం ఉత్పత్తిని కానీ నాశనం చేశామంటే స్మగ్లర్లను కూడా అరికట్టొచ్చని ఒక టాస్క్ తీసుకుంది ఏపీ గవర్నమెంట్. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి ఉన్నప్పుడు శాటిలైట్ టెక్నాలజీని డ్రోన్ టెక్నాలజీ అనుబంధం చేసి ఒక డ్రోన్ పంపించేస్తే కొండల్లోకి ఏమవుద్దంటే అక్కడ షూటింగ్ చేస్తుంది. ఎక్కడెక్కడ ఈ పెంట ఉండేదంటే ఐడెంటిఫైడ్ చేస్తాడు. ఐడెంటిఫైడ్ చేసినప్పుడు ధ్వంసం చేస్తారు. ఇప్పుడు ఆ ధ్వంసం చేసినప్పుడు పెట్టుబడిదారుడు ముందే అడ్వాన్స్ ఇచ్చి ఉంటాడు. వాడిన మొత్తం కొలాప్స్ అయిపోద్ది. తిరిగి వాళ్ళకి దానికి ఏం క్రాతపోతలు కాగితాలు ఏముండవు, నమ్మకమేనమాట. వాళ్ళ పేదరికాన్ని ఆసరా చేసుకొని నమ్మకాన్ని పెట్టుబడి తీసుకుని వాళ్ళు పంట పండించి వాళ్ళకి ఇచ్చేదనమాట స్మగ్లింగ్ రవాణా. కాబట్టి ఉత్పత్తి దశలోనే నాశనం చేసేస్తే ఇంకా సేవించు. అంటే గతంలో ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవస్థ లేదు? గతంలో గంజాయి పంటల్ని నాశనం చేయడం కావచ్చు, అసలు ఉత్పత్తి జరగకుండా చూడటం కావచ్చు. ఎందుకంటే చాలామంది యువత బానిసలుగా మారిపోయి కుటుంబాలు కూడా నాశనం అయిన పరిస్థితుంది కదా. ఎందుకు అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయలేకపోయారు? అదే నేను చెప్తున్నా కదా, రాజనీతిజ్ఞుడైతే రాజ్యపాలకుడు రాజనీతిజ్ఞుడై ఉండాలి. ప్రజల పట్ల ప్రేమ, దయ, వాత్సల్యం, కరుణ ఇవి ఉండాలి రాజుకి. ప్రజలు ఏమైపోతే నాకెందుకు, నా డబ్బులు నాకు వస్తే చాలనుకునేవాడు రాజు అయితే ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినట్టు వాడిని మళ్ళీ చిట్రడి చేయడానికి ఒక దశాబ్ద కాలం టైం పట్టుద్ది. వాళ్ళందరికీ ఏంటంటే డీహైడ్రేట్ సెంటర్లకు తీసుకుపోవడం, అవన్నీ మళ్ళీ మనిషిగా వాడిని రూపం చేయడానికి ఒక యజ్ఞం చేయాలి. అంటే వాడు నాశనం అవటం వాళ్ళ కుటుంబమే కాదు, ఆ మత్తులో ఎంతోమంది చిన్నపిల్లలను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అది చిన్న స్కూళ్ళల్లో చాక్లెట్లు పెట్టి చిన్న స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా అమ్మటం మొదలు పెట్టారు. ఒకసారి ఆ చాక్లెట్ తింటే, ఆ మత్తు పదార్థాలు ఉన్న చాక్లెట్ తింటే ఆ పిల్లోడు ఏంటంటే అదే చాక్లెట్ కావాలంటాడు. ఇప్పుడు మీరు టీ కూడా చూడండి, టీ అంగళ్ళు ఈ మధ్య విచ్చలవిడిగా వెళ్తున్నాయి. ఎక్కడ పెట్టినా కూడా పేరుకి టీ పొడి అంటారు. టీ పొడిలో కూడా ఈ గంజాయి మిక్స్ చేస్తారు. ఒకరోజు టీకి అలవాటు పడినారంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, చాలా చోట రూరల్ ప్రాంతాల్లో కూడా క్యూ కట్టిపోతున్నారు ఆ టీ అంగళ్ళకి. రకరకాల బ్రాండ్స్ తో పలానా చోట బాగుంది, మనం అక్కడే తాగుదాం రోజు అని. దాంట్లో కూడా ఏంటంటే టీ పొడిలో కూడా ఈ గంజాయి చేస్తున్నారు. ఈ గంజాయి మిక్సింగ్ అనేది, ఈ నార్కోటిక్ ఎలిమెంట్స్ అనేది చాక్లెట్లో కలుపుతున్నారు. తర్వాత బిస్కెట్ ఇండస్ట్రీ వాళ్ళు కలుపుతున్నారు, టీ అంగడి వాళ్ళు కలుపుతున్నారు. అట్లా ఈ గంజాయి అనే కాదు, ఈ నార్కోటిక్కి సంబంధించినటువంటి మత్తు పదార్థాలు అన్ని రంగాల్లో కలుపుతున్నారు. ఇది అందువల్ల ఏంటంటే ఇది ఒక పెను ప్రమాదంగా దాపరిచ్చింది. కాబట్టి ఉత్పత్తినే లేకుండా చేసామనుకో మిక్సింగ్ అనేది ఉండదు కదా. ఓకే, ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మధుసూదన్ రెడ్డి గారు. డివిఎస్ గారు, ఈగల్ వ్యవస్థ ప్రస్తుతం ఎట్లా పనిచేస్తుంది? అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎలా ఉందంటారు? ఇవాళ ఆకే రవికృష్ణ ఆ టాస్క్ ఫోర్స్ హెడ్గా తీసుకొచ్చినటువంటి ఈగిల్ మనం చూసాం. ఈరోజు తాజాగా ఏంటి, ఆర్థిక మూలాలు దెబ్బతీయటం కోసం వాళ్ళ ఆస్తుల స్వాధీనానికి కూడా తీసుకుంటున్నారు. అంటే విజయనగరం జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో 2 ఆస్తులు జప్తు చేశారు. ఎవరైతే గంజాయి సాగుని ప్రోత్సహించి గిరిజన ఏజెన్సీల్లో కావచ్చు వాళ్ళ ఆస్తులు కూడబెట్టారో ఒక 10 మందిని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. మరో 10 మంది ఆస్తులు స్వాధీనం. వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, కనీసం 100 మంది ఆస్తులు స్వాధీనం చేసుకోవాలా అంటూ ఒక లిస్ట్ తయారు చేశారు. అంటే ఒక 439 మందితో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గంజాయి రహితంగా ఏపీని చేయడం కోసం తీసుకున్నారు. ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. హోంశాఖ మంత్రి అనిత, లోకేష్ బాబు, సంధ్యారాణి వీళ్ళందరినీ తీసుకుని, సత్యప్రసాద్, అది సమర్థవంతంగా పనిచేయటమే కాదు, ఇవాళ మనం చూసాం 9 నెలల్లోనే సత్ఫలితాలు. అమరావతిలో ఒక స్టేట్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ పెట్టారు. ప్రతి జిల్లాలో ఒకటి వస్తుంది. 26 కంట్రోల్ స్టేషన్స్, నార్కోటిక్స్ కంట్రోల్ స్టేషన్స్ పెట్టడమే కాదు, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గంజాయి హబ్గా ఆంధ్రప్రదేశ్. విశాఖ ఒరిస్సా బోర్డర్లో దగ్గర 100 గ్రామాలు, 8 మండలాలు, 100 గ్రామాల్లో 25,000 ఎకరాల్లో గంజాయి సాగును ప్రోత్సహించారు.
అంటే ఏంటి అంటే అధికార వ్యవస్థకి అన్ని తెలిసే కదా సార్, తెలిసే జరుగుతున్నాయి. పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక అధికార యంత్రాంగానికి కావచ్చు, ఇంత పంట సాగు ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుంది, ఉత్పత్తి జరుగుతుంది, పంపిణీ జరుగుతుంది, అమ్మకాలు కొనుగోలు ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఎందుకు కనీసం పట్టించుకోలేదంటారు? అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో హంతకులదే అధికారం, అట్లాగే గంజాయి మాఫియాదే అధికారం. ఇది మనం చెప్పేది కాదు, వాళ్ళ చెల్లెళ్ళే చెప్పారన్నమాట. హంతకులకు అధికారం దూరం చేయమని పిలిపించారు సునీత, ఆ రోజు షర్మిల ప్రచారంలో. ఇప్పుడు ఈ గంజాయి మాఫియా మీరు అన్నది ఏంటి, ఆ విశాఖ ఏజెన్సీ ఏరియా కాదు అసలు, అప్పట్లో సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన కూడా గంజాయి అమ్మడం. అంటే మనం తీసుకున్నట్లయితే విశాఖ జిల్లాలో 1 కోటి టన్నుల గంజాయి ఉత్పత్తి సంవత్సరానికి ఒక విశాఖ జిల్లాలోనే. అంటే దాని వర్త్ 15,000 కోట్లు అంట. గిరిజనుల రైతులను మన మధు గారు చెప్పారు, ఇప్పుడు ఏంటి అమాయక రైతుల్ని ₹1,00,000 మరి నీకు 10 లక్షల ఆదాయం వస్తుంది. నువ్వు సాగు చేసుకుంటే నీకు 1,00,000 వస్తుంది. గంజాయి సాగు చేస్తే 10 లక్షలు వస్తుందని చెప్పి వాళ్ళని ప్రలోభపరిచి అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ యొక్క అవిద్యని అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని మొత్తం ఆ ఏరియా అంటే గిరిజనుల చేత సాగు చేయించేవాళ్ళ చేయించారు, వాళ్ళ ద్వారానే అమ్మించారు, వాళ్ళ ద్వారానే రవాణా చేశారు. మనం చూసాం కదా, గుజరాత్లోనో ఎక్కడో దగ్గర 21,000 కోట్ల మరి గంజాయి అక్కడ పట్టుబడింది ముందరాలో. అది నీకెక్కడ విజయవాడ సత్యనారాయణపురం అడ్రస్సు కదిలింది. అంటే దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఏపీ, హైదరాబాద్లో పట్టుబడినా ఇక్కడే. ఇక్కడి నుంచి నీకు విదేశాలకి రవాణా, అటు డ్రగ్స్ ఇటు గంజాయి, అసలు మొత్తం అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలా జరిగిందో మనం చూసాము. ఏంటి అక్కడ నల్గొండలోనో ఎక్కడో వీళ్ళ మీద ఏదో పోలీసులు దాడి చేస్తే వాళ్ళపైనే వీళ్ళు దాడి చేశారు స్మగ్లర్స్. ఫైరింగ్ దాకా వెళ్ళింది దగ్గర. ఏది పోలీస్ ఫైరింగ్ ఓపెన్ అయిన పరిస్థితుల్లో. అంటే ఎలా అధికారాన్ని వీళ్ళు కబళించారు గంజాయి మాఫియా. ధైర్యం ఏంటి సార్ అధికారుల మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారంటే? వెనకాల ఒక పెద్ద కింగ్ పిన్ ఉన్నది కదా. ఏంటి ఏం జరుగుతోంది, ప్రభుత్వంలో కీలక వ్యక్తే వీళ్ళకి ఆశ్రయాలు ఇవ్వడం, వీళ్ళని పోషిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు ఎమ్మెల్సీ అనంతబాబు మీదే ఆరోపణలు. ఆ ఏజెన్సీ ఏరియాలో అనంతబాబే ఈ మొత్తాన్ని ప్రేరేపించి చేయించుతున్నట్టుగా ఇవాళ అతని పైన కేసులు కానీ అనేక ఆరోపణలు కానీ ఎవరి మీద రాని అతని మీద ఎందుకు వచ్చిన పరిస్థితి. అక్కడెక్కడో కాకినాడలో ఏదో ఒక లాంచీ తగలబెట్టారని. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటులాగా చెప్పిన ప్రతి పని చేసిన డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ విశాఖపట్నంలో గంజాయి పట్టుకున్నారు భారీ ఎత్తున, దగ్గర 1,000 టన్నులు తగలబెట్టించాడు. పట్టుకున్న గంజాయిని తగలబెట్టించాడన్న అక్కస్సుతో ఆయన ఏం చేశారు, డీజీపీ నుంచి తొలగించారు. కానీ వాళ్ళకి ఉన్న ఒడమడిక మేరకు ఏదో ఆర్టీసీయో ఏదో ఇచ్చినట్టున్నారు. తర్వాత మళ్ళీ అతనికి ఏదో పునరావాసం ఏపీపీఎస్సీ లాగా. ఇక్కడ మనం అనుకున్నది అదే, ఏది పరిపాలనలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులే గంజాయిని ప్రోత్సహిస్తే ఎవరు అడ్డుకట్టేస్తారు. ప్రభుత్వం మారింది, 9 నెలల్లో మనం చూసాం. గతంలో ఇది ఎందుకు జరగలేదు, ఈగిల్ ఎందుకు పెట్టలేదు? ఒకవైపేమో కౌన్సిలింగ్, మరోవైపేమో వాళ్ళల్లో చైతన్యం తీసుకురావడం కాదు, ఉక్కుపాదం మోపటం క్రిమినల్స్ పైన, ఈ ఆస్తుల స్వాధీనం. మొత్తం ఈ స్వాధీనం చేసుకున్న ఆస్తులన్నీ జాతికి అంకితం సార్. జప్తు చేయటము, దాన్ని మళ్ళీ బాధితులకి ఇదే ఏది ఈ గంజాయి మత్తు నుంచి బయట వేయటం కోసం వాళ్ళకి ట్రీట్మెంటు ఇవి జరుగుతుంటాయి. ఆ జరుగుతున్న వాటికి ఖర్చు పెట్టడం, భావితరాలను కాపాడాలి. ఒక తరం నాశనమైంది. జగన్మోహన్ రెడ్డి ఒక తరం పరిపాలన వల్ల ఒక తరం ఎందుకు కొరకాకుండా పోయిందన్నమాట. ఏది పెడదారి పట్టేసింది. మొత్తం యువతకి డబ్బులు ఇచ్చి ఇలాంటి మత్తుకి గురి చేసి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని క్రిమినల్స్గా మార్చారు. ఎక్కడ చూసినా నీకు ఏంటి హత్యలు, కిడ్నాప్లు. గతంలో సార్ నెలకు ఒక రోజు ప్రధాన పత్రికల్లో వచ్చేది గంజాయి మత్తులో 5 ఏళ్ల చిన్నారి మీద ఘాతుకం, ఇలాంటి వార్తలు వినేవాళ్ళం కదా. అక్కడ దాకా ఎందుకు, అక్కడేదో అనంతపురంలో కిరాతకంగా జరిగిన దాంట్లో వరుస పెట్టి అత్త కోడళ్ళని రేప్ చేయటము, ఆ ఇష్యూలో వాళ్ళు 5గురు ఏంటి గంజాయి మత్తులో ఉన్నారని. దీనిపైన ఉక్కుపాదం మోపటం కాదు, ప్రజల్లో చైతన్యం కూడా తీసుకురావాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ మధ్య మాట్లాడుతూ ఏమన్నారు, ఇదేదో ప్రభుత్వ బాధ్యతగా తీసుకోకూడదు.
ఇంటి నుండే సంస్కరణ ప్రారంభం కావాలి. తల్లే ఇవాళ నియంత్రించాలి. తన బిడ్డ బయటకు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి అనేటటువంటి ఆనుపానులన్నీ ఆ తల్లి గుర్తించాలి. తండ్రి క్రమశిక్షణలో పెట్టాలి. ఈ సంస్కరణ ఇంటి నుండే కనుక ప్రారంభమైతే ఎందుకు ఈ మత్తుకి యువత బానిసలు అవుతారు? ఇంట్లో గుర్తించిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు సమాచారం ఇస్తే దాన్ని సెటరేట్ చేసే బాధ్యత తీసుకుంటారు. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంది, యాక్ట్ ఏదైతే ఎన్డీపీఎస్ చట్టం ఏదైతే ఉందో 1985, దీనికి ఇక్కడ మనకి క్లియర్గా సెక్షన్ 36A ఒక స్పెషల్ కోర్టు పెట్టమని కూడా చెప్పుంది. ప్రొహిబిషన్ ఆఫ్ అఫెన్స్ యాక్ట్ 1958 కూడా యాడ్ చేస్తూ నిషిద్ధ ఏదైతే వస్తువులు ఉత్పే రకాలు ఉన్నాయో వీటిని ఆఫ్ చేస్తూ ఇక్కడ ఏం చెప్పాడంటే సెక్షన్ మనం ఈ 36 కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్పెషల్ కోర్టు అంటే ఆర్టికల్ 226 కింద హైకోర్టు, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు ఉన్నట్టు స్పెషల్ కోర్టులు పెట్టి ఇమీడియట్గా దీని మీద జడ్జిమెంట్, టైం బాండ్ ప్రోగ్రామ్ మీద జడ్జిమెంట్ కూడా ఇవ్వమని చెప్పుందన్నమాట. ఈ స్పెషల్ కోర్టులు కాన్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం చట్టం ఉంది, చట్టం కాబట్టి నేను పోలీస్ స్టేషన్తో పాటు ఈ పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు, హోంశాఖ చేసే పని హోంశాఖ చేస్తుంది. న్యాయశాఖ చేయాల్సిన పని నేను అంటుండేది ఏంటంటే ఆర్టికల్ 36 కింద ఏదైతే ఉందో, ఏది సెక్షన్ 36 అన్నమాట. నేను చెప్పిన ఏ యాక్ట్ అయితే ఎన్డీపీఎస్ యాక్టు ఈ 1985 సెప్టెంబర్ 16వ తేదీ రూపు దాంట్లో 36 ఉంటుంది అన్నమాట. పార్ట్ 36లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్పెషల్ కోర్ట్ అని ఉంది. దాన్ని తర్వాత అఫెన్స్ ట్రయల్ బై స్పెషల్ కోర్టు. ఈ అఫెన్స్ 36A కూడా చెప్పారనమాట. డే బై డే ట్రయల్ రన్ చేసేసి వాళ్ళ మీద పనిష్మెంట్ వేయాలి. అందువల్ల నేననేది ఏంటంటే ఇప్పుడు లీగల్ ఫోర్స్ ఏర్పాటు అయింది, దాన్ని చట్టబద్ధం చేయాలి, చట్టం చేయాలి. దానికి పరిపూర్ణ అసెంబ్లీ చట్టం చేసేసి ఈ కోర్టులు కూడా పోలీస్ స్టేషన్లతో పాటు కోర్టులు కూడా నిర్మించి యుద్ధ ప్రాతిపదికన 6 నెలలు సంవత్సరం లోపల ఏంటంటే ఎవరెవరైతే ఆ క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలి. అంటే జైల్లో నుంచి బెయిల్ రాకుండా చేయాల్సిన పని కూడా ఉంటుంది అన్నమాట. అంటే వ్యవస్థను బలోపేతం చేయాలి, ఫస్ట్ బలోపేతం చేయాలా, స్ట్రిక్ట్ రూల్స్ ఫామ్ చేయాలా. 6 కోర్టులు కూడా పెడుతున్నారు. కోర్టులు పెట్టాలి. స్పెషల్ కోర్టులు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన 26 నార్కోటిక్ పోలీస్ స్టేషన్లతో పాటుగా పాడేరులో, అనకాపల్లిలో, అమరావతిలో ఇట్లా గుర్తించినటువంటి 6 ప్రాంతాల్లో స్పెషల్ కోర్టులు పెడుతున్నారు. అంటే ఈ 6 ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉన్నాయి, దానికి అనుసంధానంగా కోర్టులు కూడా ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ఉండాలి, న్యాయం జరగాలి కదా. తప్పు చేసిండా లేదని తెలియాలంటే కోర్టు ఉండాలా. పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ముద్దాయిని, వాళ్ళు జడ్జిమెంట్ ఎవరు ఇవ్వాలి, పోలీసు వాళ్ళు జడ్జిమెంట్. అంటే సార్ ఇప్పటి వరకు ఏంటి నార్మల్ కోర్టులో హాజరుపరుస్తారు, నార్మల్ కోర్టులు ఉండాలకే ఎక్కువ. ఇప్పుడు ప్రజాప్రతినిధులకు సపరేట్ కోర్టులు పెట్టారు, ఆ జడ్జిమెంట్ రావడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో చూడండి. అట్లా కాకుండా దీనికి ఆ చట్టంలోనే ఉంది ప్రత్యేక కోర్టులు పెట్టమని. ఒక హైకోర్టు స్థాయి జడ్జి ఉండేవాళ్ళు ఉంటారన్నమాట. దాంట్లో పెట్టి స్పెషల్ కోర్టు పెట్టి డే బై డే ట్రయల్ రన్ చేసేసి వాడిని ముద్దాయిగా డిక్లేర్ చేసేసాం. తప్పు చేసిందా లేదా. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే పొలిటికల్ ప్రేరేపిత కేసులు కూడా ఉంటాయి వీటిల్లో. అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఉంటాయి అనుకో, కొన్ని పడని రాజకీయ పార్టీలు. గతంలో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ గంజా ఎత్తుకొమ్మ ఇంట్లో పెట్టేది కేసు పెట్టేది వాడి మీద. వాడు నిరపరాధి అపరాధి చేసేస్తారన్నమాట. రాజకీయ కక్షతోటే నిరపరాధి అపరాధిగా అయ్యేటటువంటి ఆస్కారాలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ నార్కోటిక్ డ్రగ్ కేసులు పెడితే ఈయన బెదిరించడానికి, మాకు ఎదురొస్తావా. ఇప్పుడు దోపిడీని ప్రశ్నించినా, దోపిడీని అడ్డుకున్నా పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోయి వాడింట్లో గంజాయి పెట్టేసి వాడిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి పోయిన 5 ఏళ్ల కాలంలో. అంటే బెదిరించడం అన్నమాట. ఇంకా ఆ కేసులు ఇరికిస్తే ఇటు బయటికి రాడు, వాడు నిర్దోషిగా నిరూపించుకొని బయటకు వచ్చాకే వాడు పుణ్యకాలం కాస్త అయిపోద్ది అనమాట, వాడి జీవితం నాశనం అయిపోద్ది. రావాలా ప్రత్యేక కోర్టు పెట్టేస్తే తేలిపోద్ది, 1 year లోపల 6 నెలల లోపల తేలిపోద్ది అనమాట. ప్రత్యేక కోర్టులు ఇన్స్టాల్ చేయాలన్నమాట. అదే హైకోర్టుకి కానీ ప్రభుత్వం ఇచ్చేస్తే కాపీలా మాకు ఇమ్మీడియట్గా పెట్టమంటే జడ్జిని పెడతారు, స్పెషల్ కోర్టు ఫామ్ చేయమని చట్టంలోనే ఉంది. మన సొంత కవితాల ఎన్డీపీఎస్ యాక్ట్ 1985లో చట్టంలోనే ఉంది. స్పెషల్ కోర్ట్స్ కాన్స్టిట్యూట్ చేయాలి. త్వరగా అది నిర్ణయం జరగాలని ఆ కోర్టులు పెట్టాలని కోరుకుందాం. ఇంకో ముఖ్యమైన విషయం డివిఎస్ గారు, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కూడా విపరీతంగా విజృంభిస్తున్నాయి సార్. యువత చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు, ఎందుకంటే అప్పుల పాలైపోయి
రోజుకో కొత్త బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కూడా దీని మీద ఫోకస్ పెట్టారు. ఇన్ఫ్లుయర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో కొంతమంది పేరున్న వాళ్ళని బెట్టింగ్ యాప్ ఓనర్స్ వాళ్ళ చేత ప్రమోట్ చేయించి వాళ్ళ సబ్స్క్రైబర్స్ చేత దీన్ని అలవాటు చేసి వాళ్ళు బెట్టింగ్ యాప్ల ద్వారా ఆడి లక్షలు పోగొట్టుకుని భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. సో దీని మీద ఎలాంటి చర్యలు అవసరం అంటారు? ఇది చాలా ప్రమాదకరం. ఏంటంటే ఇవాళ ఇది ఒక వ్యాధిలాగా మారింది. ఏది పిల్లలు యువత పెడదారి పడుతున్నటువంటి నేపథ్యంలో రాత్రికి రాత్రి మనం కుబేర్లు కావాలన్నటువంటి ఆశ, ఏంటి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలన్న కోరిక, ఈ బెట్టింగ్లు. ఎందుకంటే మనం చూసాం 1000 మంది సూసైడ్ చేసుకున్నారంట. ఏది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల బారిన పడి, అంటే 1000 కుటుంబాలు ఇవాళ రోధిస్తున్నాయి వీటి వల్ల. మీరు అన్నారు ఏంటి బెట్టింగ్ యాప్లు వాళ్ళు ఎవరో ప్రమోషన్ చేస్తున్నారు, ఎవరికైతే ఆ రీచ్ ఎక్కువగా ఉందో వాళ్ళని పట్టుకోవటం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని. సెలబ్రిటీలు. అవునా, ఎందుకు కొంతమంది పేర్లు కూడా వచ్చాయి. ఎవరో సన్నీ యాదవ్ అని ఒకతను, ఈమె ఎవరో సినిమా యాక్టర్ బిడ్డ కూడా ఎవరో సురేఖ, వాడిని. దురదృష్టకరం. ఇవాళ సజ్జనారు దీనిపైన చాలా వరకు చైతన్యపరచడం కోసం ట్రై చేస్తున్నారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ఏది ప్రజల్ని చైతన్యపరచాలి. వీలైతే నీకు స్కూల్స్లో, తర్వాత కాలేజెస్లో, విద్యార్థి దశలోనే పిల్లల్లో వీటన్నిటి పట్ల ఒక స్థిరమైన అభిప్రాయం, వాటి బారిన పడకూడదు. ఏది ఇప్పుడు వ్యసన లోలురు కాకుండా విద్యార్థి దశలోనే గనక క్రమశిక్షణలో తీసుకురాగలిగితే, దీని దుష్ఫలితాలన్నింటినీ కూడా వాళ్ళకి వివరించగలిగితే, అంటే అటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు దీన్ని తీసుకోవాలి, ఇంట్లో తల్లిదండ్రులు దీన్ని చేపట్టాలి. ఇదేదో ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. ప్రభుత్వం ఎప్పుడు ముదిరిన తర్వాత ఏంటి ఇక అది గొడ్డలి వేటు. ఏది వాళ్ళని అరెస్ట్ చేయటం, లేకపోతే జైలుకి పంపటం. ఇక్కడ డౌట్ సార్ నాకు, ఆ బెట్టింగ్ యాప్లు మార్కెట్లోకి అసలు ఎలా వస్తున్నాయి, ఎవరి అనుమతితో వస్తున్నాయి? దాని ప్రభుత్వానికి కూడా ఒక సీరియస్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. అవి వచ్చిన తర్వాత జరిగే పర్యవసనాల మీద మాట్లాడటం కంటే అసలు మార్కెట్లో అలాంటి యాప్లు రాకుండా ఉండాల్సిన బాధ్యత కూడా చూడాలి కదా. సమాజానికే ఇది ఒక రాసపుండు. ఏది ఒక చక్కటి ఆరోగ్యవంతమైన సమాజంగా ఇవాళ భారతదేశం ఉన్న దీంట్లో మొత్తం దేశాన్ని మింగేస్తున్నాయి. ఏది కేవలం ఇది 2 తెలుగు రాష్ట్రాల బెడద కాదు. ఈ బెట్టింగ్ యాప్లు కానీ, ఈ గంజాయి కానీ, ఈ డ్రగ్స్ కానీ మనం చూసినట్లయితే ఈ పరంపరకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిశ్చితంగా దృష్టి పెట్టాలి. వాళ్ళు ఏంటంటే కేంద్ర హోంశాఖ ఈ నక్సల్ జిల్లాల ప్రభావిత ప్రాంతాలతో ప్రత్యేక సమావేశాలని, లేకపోతే ఇంకా మావోయిస్టుల అణిచివేత మనం చూసాం. పూర్తిగా రూట్ అవుట్ అయిపోయింది ఆ ఉద్యమం కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మావోయిస్టులు కాదు ప్రమాదకారు, దాన్ని మించిన ప్రమాదకారులుగా వీళ్ళు మారారు. ఎవరు? ఈ గంజాయి మాఫియా కావచ్చు, బెట్టింగ్ మాఫియా కావచ్చు, క్రికెట్ బెట్టింగ్. అసలు ఎవరో ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో, అతను నెల్లూరే అనుకుంటా, మధుసూదన్ రెడ్డి గారు, ఏది అనిల్ కుమార్ ఎవరో, అతను అసలు బెట్టింగ్ మాఫియా అని అప్పట్లో మనం అతని పైన విమర్శ కూడా. అంటే ఏంటి, ఎలా వీళ్ళు ప్రజా జీవితంలోకి వస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు, మంత్రులు అవుతున్నారంటే వేలం వెర్రిగా ఎలా మారిందో దీన్ని అడ్డుకట్ట వేయాలి. అటు ప్రభుత్వాలు, ఇటు పౌరులు ఇదొక బాధ్యతగా తీసుకోవాలన్నమాట. కేంద్ర ప్రభుత్వం దీనిపైన నిశ్చితంగా దృష్టి పెట్టాలి. ఏది ఈ గంజాయికి అడ్డుకట్ట వేయాలి. డ్రగ్స్ ఇవాళ అదొక పెద్ద పెనుభూతమై కూర్చొని. ఏది మనం చూసాం, అసలు హైదరాబాద్లో డ్రగ్స్ ఎంత విచ్చలవిడిగా పెరిగిపోయినాయో మన మీడియాలో కథనాలు. అటు సినిమా వాళ్ళు, ఎవరో వెస్టిండీస్ వాళ్ళు, నైజీరియా వాళ్ళు, అసలు వీకెండ్స్లో ఏ పబ్కి వెళ్ళినా డ్రగ్స్ కనిపిస్తాయి. పెడ్లర్స్, హ్యాండ్లర్స్, వాళ్ళందరినీ కూడా ఉదాసీనత కూడదు, దేశాన్నే మింగేస్తుంది. దీన్ని కనుక వదిలించకపోతే ఇక భారతదేశాన్ని మనం కాపాడుకోలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళు యువతని నిర్వీర్యం చేస్తున్నారు. ఇంకోటి మధుసూదన్ రెడ్డి గారు, ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఏం చెప్తారు? మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, అది యూట్యూబా ఇంకో ట్యూబా, మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ యాడ్ రూపంలో బెట్టింగ్ యాప్లే వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఏం చెప్తారు? ఇప్పుడు
ఇది జోదం అనేది ఇప్పుడుది కాదు. రాజరిక నేను ఇందాక మొదట్లో చెప్పాను, రాజరికం నుంచి నేటి ఆధునికం దాకా దీని రూపురేఖలు మార్చుకుంటుండే తప్ప జోదం అనేది ప్రతి పల్లెలో నడుస్తూనే ఉంటుంది ప్రతినిత్యం. ఆ జోదం అనేది చట్ట విరుద్ధం అయినప్పటికీ కూడా కాకీలకి ఖద్దర్లకి కాసుల వర్షం కురిపిస్తుంటుంది. పాలక వర్గాలే జోదాలు ఆడిస్తుంటాయి డెన్నులు పెట్టి. ఇది వాస్తవం కూడా. పాలక వర్గాలు ఎవరు అధికారంలో ఉన్నా కూడా జోదాన్ని ఒక ఆదాయ వనరుగా మలుచుకొని మీకు బావాలంటే విజయవాడ నుంచి ఒక రైలు బయలుదేరుద్ది. ఒక్కొక్కడు ఒక్కొక్క స్టేషన్లో ఎక్కుతారు. పేకాట ఆడుకోవటానికి రైల్వేలనే రిజర్వేషన్ చేసుకుంటారు భోగిలో. నిజం. కావాలంటే చేయండి మీరు, కావాలంటే. నేను చెప్పింది నిజమని తెలుసు అంతే. అందువల్ల కొంతమంది 4 రిజర్వేషన్ చేసుకుంటారు, సేఫ్టీ డోర్ లాకేసుకుంటారు, లోపల ఆడుకుంటూ ఉంటారు. అందువల్ల ఏంటంటే జోదం ఆడేవాళ్ళు ఇప్పుడు పేక మొక్కలు తయారు చేయలేదనుకో, పేక మొక్కలు తయారు చేయడానికి పర్మిషన్ ఒకటి ఇచ్చిండు. పేక మొక్కలు దొరకని టౌన్ పేరు ఒకటి చెప్పు. అన్ని చోట్ల ఉంటుంది. అంటే ఇప్పుడు గంజాయి ఏదైతే మనం ఉత్పత్తి లేకుండా పెరకాలన్నామో అది లేకుండా పెరకొచ్చుగా మనం. పేక మొక్కలు ఎలా తయారవుతుండే అంటే కొన్ని క్లబ్బులకు కూడా పర్మిషన్ ఇచ్చేశారు. 14 కార్డులు అంట పర్మిషన్ అంట. అంటే ఈ జోదం అనేది ముందు సాంస్కృతికంగా కొన్ని తిరణాలలో సాంప్రదాయాల ముసుగు చేదుకొని వదులుతారు. అది నిరంతర ప్రక్రియగా మారిపోతుంది. ఇప్పుడు కోడి పందాలనే సంక్రాంతి రోజు వేస్తారు ఒలి గారు. అది సంక్రాంతి రోజే వేస్తారు అంటే సంవత్సర కాలం వేయటం లేదని అర్థమా? ప్రతి దిక్కడ జరుగుతూ ఉంటుంది. మీరు పేపర్లు కానీ జిల్లా ఎడిషన్లు తీసుకుంటే పలానా ఎస్ఐ రైడ్ చేసి కోళ్ళని జోదగాళ్ళని పట్టుకున్నారు. చిల్ల చెట్టల్లో పేక మొక్కలు దొరికినాయి అని అంటారు. చాలా ఇక్కడ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కోడి పందెం, ఒక జోదా లేకుండా జరుగుతూనే ఉంటాయి. దీన్ని ఏం చేశారంటే కొంతమంది చదువుకున్న యువత అల్ప సంపాదనకు అలవాటు పడిపోయి వీళ్ళు ఎక్కడంటే దుబాయ్లోనూ ఎక్కడెక్కడ బయట దేశాల్లో ఉంటారు అనమాట. మన దేశంలో ఉండరు. ఇప్పుడు గ్లోబలైజేషన్లో భాగంగా ఏం చేస్తారంటే ఆన్లైన్లో వదిలేస్తారు. ముందు రుచి చూపిస్తారు. వాళ్ళే వేస్తారు 10,000 20,000 నీ అకౌంట్లో. ఆ తర్వాత ఏమవుద్దంటే నిన్ను నాకేస్తారు. నువ్వు ఏ ఆర్టీసీ బస్సు అన్నా ఎక్కువ 2-3 పేకాట ఆడుతుంటారు ఆన్లైన్లో. నీ ఇష్టం వచ్చిన ఆర్టీసీ బస్సు ఎక్కువ. నేను రోజు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తాను కాబట్టి నా కళ్ళతో నేను చూస్తున్న దృశ్యమే చెప్తున్నా, సత్యాన్ని నీ ముందు చెప్తున్నా. నీ ఇష్టం వచ్చిన ఆర్టీసీ బస్సు ఎక్కువ, మొబైల్లో ఎవడో ఒకడో పేకాట ఆడుతూనే ఉంటాడు ఆన్లైన్లో. ఆ విధంగా ఏంటంటే అల్ప సంపాదనలకు అలవాటు పడిపోయి ఏమవుతుందంటే కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూనే అప్పుడప్పుడు మధ్య మధ్యలో పేకాట ఆడుతుంటారు ఆఫీసుల్లో సీసీ కెమెరాలు చూసుకొని కావాలంటే. ఇవన్నీ సత్యాలు. ఎందుకంటే అల్ప సంపాదనకు అలవాటు పడి దురాశ దుఃఖమునికి చేయటని చివరికి స్టూడెంట్సు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒకరనే కాదు, మారుమూల అవిజ్ఞానులతో మొదలుపెట్టుకొని వ్యవసాయ వృత్తులతో మొదలుపెట్టుకొని విజ్ఞానం వైపు అడుగులేసిన పెద్ద పెద్దోళ్ళు కూడా అంతెందుకు ఒలి గారు సెక్రటేటర్లకు వెళ్దాం, నీ ఇష్టం వచ్చిన సెక్రటేటర్లో సెక్రటేటర్లో పరిపాలనా భవనాలు కూడా పేకటాడుతూ ఉంటారు ఆఫీసులు కొంతమంది. అందువల్ల వీటన్నిటికీ మూలాధారం ఏంటంటే మనిషి మనస్సు అనేది చెడిపోయినప్పుడు ఎవడు ఏం చేయలేడు. ఒకడెమ్మడొకడు అంటే అవి మార్కెట్లోకి వచ్చేస్తే ఆ యాప్లు క్రియేట్ చేసి మన మొబైల్లోకి ఇవాళ ఓపెన్ చేయగానే కనిపిస్తుందంటే ఎంత లోపలికి చొచ్చుకుపోయింది అర్థమవుతుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ ఏదైతుందో యాప్ క్రియేటర్స్, ఓనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు ఏమనాలా? అడ్వర్టైజ్మెంట్ చేసే ఎదవల్ని ఏమనాలా? సినిమా యాక్టర్లు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, సీరియల్లో పనిచేసేవాళ్ళు, జబర్దస్త్ షోలు చేసేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారా లేదా? మళ్ళీ పత్తిత్తు మాట్లాడుతుంది. ఒక శ్యామలా ఉంది, అధికార ప్రతినిధి అంట ఒక పార్టీకి. ఆమె జైలా బెట్టింగ్ యాప్లకే అధికార ప్రతినిధి అంట. సిగ్గు లేకుండా మాట్లాడుతుంటుంది సమాజాన్ని జడగొట్టి శ్యామల అని ఒక ఆమె. ఎంతమంది లేరు పెద్ద మనుషులు ముసుగేసుకున్నటువంటి ఎదవలు కొంతమంది. ఈరోజు ఫ్యాషన్ షో ముసుగులు పెట్టి ఆడవాళ్ళని అర్ధనగ్నంగా స్టేజీల మీద తిప్పే ఎదవలు లేరు. ప్రతి యాడికి ఏం చేస్తారు? ఆడదాన్ని అడ్వర్టైజ్మెంట్కి వాడుకోవటంలా ఇన్నర్వేర్లు, అండర్వేర్లని, గ్లోవ్లని, చీరలని, జాకెట్లని, చెప్పులు కానీ, బట్టలు కానీ. అంటే ఈ వ్యసనాలనేవి ఒక రూపం కాదు, అనేక రూపాల్లో ఉంటుందన్నమాట. ఈ బెట్టింగ్ ఆడి పిల్లోళ్ళ పోయాను ఇలా కొన్ని నేను అనకూడదు కానీ అంటే బాధపడతారు. కానీ పూజారులు, పాస్టర్లు, ఇమాములు కూడా ఈ వ్యాపారంలోకి దిగొర్రు.
లేరన్నా చెప్పండి. ఈ యొక్క అల్ప సంపాదనకి పాస్టర్లుగా చర్చికి పోయిన చోళ్ళు ఇంత వస్తుంది 6,000 3,000 అని చెప్పి ఎంత మందిని బలిపశువులు చేస్తారో చూడండి గ్రామీణ ప్రాంతాల్లో. అంటే దైవ గ్రంథాల్లో ఉండేటటువంటి మంచి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఇటువంటి అల్ప సంపాదన వైపు ప్రజల్ని ఒక చోట గుమిగూడతారు కాబట్టి అక్కడ చేరుస్తున్నారు. చైన్ సిస్టమ్ చేయకపోతే ఏమవుతుంది? ఈ చర్చిలు మసీదులు పూజారులు కూడా ఇటువంటి అల్ప సంపాదనలకి సమాజాన్ని సంస్కరించాల్సిన వాళ్ళే ఇటువంటి పనులు చేపిస్తూ ఉంటే ఇది ఒక చోట కాదు, అణువునా దాగి ఉంది. దీన్ని ప్రక్షాళన చేయాలంటే కఠినమైన చట్టాలు ఉంటే తప్ప ఇంకా జీవితంలో ఇటు బయటికి రారా, అండా జైల్లో ఉంటారని తప్ప భయం అనేది లేకుండా పోయింది. భారత చట్టాల పట్ల ఎవరికి భయం లేదు. భారత చట్టాలు శిక్షించే చట్టాలు కానీ అయితే ఇదే గల్ఫ్ కంట్రీ దేశాల చట్టాలు తలదీసేస్తారా, వీళ్ళని చంపేస్తారని కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పుడే సమాజం శ్రేయస్కరంగా ఉంటుంది. 300 కోట్లు కావాలో పోలీసు వాళ్ళు, టీచర్లు అందరూ ఉన్నతాధికులే 300 కోట్లు ఏది ఈ చైన్ మనీ దాంట్లో. అంటే అల్ప సంపాదనకి అలవాటు పడి కష్టాలు చేయకుండా డబ్బు సంపాయాలనుకునేటటువంటి వాళ్ళకి అందరికి కూడా తప్పవు. వాడు దోచుకొని పోయేవాడు ఒక్కడే, బాధితులు వేల సంఖ్యలో ఉంటారనమాట. ఈరోజు నేను అంటున్న మాట చాలా బాధాతృప్త హృదయంతో అంటుండా. ఎందుకంటే కొంతమంది ఒక సమూహంగా ఏర్పడిన కాడ ఈజీ అవ్వద్దనమాట. ఒక 10,000 కట్టించుకోవటం, మళ్ళీ ఇంకొక 2 సభ్యులుగా జాయిన్ చేయటం, అట్టట్ట ఇళ్ళు లింక్ ఆడది ఇక్కడ తప్పేస్తాడు, ఇంకా అందరూ ఎత్తిపోతారనమాట. ఒక బెట్టింగ్ యాప్లు ఒకటే కాదు, మనిషిని మనిషిగా జీవించే విధానాలు, సత్ప్రవర్తనగా నీతి శతక పద్యాలు, పురాణ ఇతిహాసాలు, మంచి మాటలు చెప్పే ఉపాధ్యాయులు లేరు. ధనయామోహంలో ఈ ఆధునిక విజ్ఞానంలో పడిపోయి మంచి మాటలు చెప్పే ఉపాధ్యాయులు లేరు, మంచిని బోధించే తల్లిదండ్రులు లేరు. అందువల్ల ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ లేకుండా న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎప్పుడైతే తయారైందో ప్రతి ఓడికి భయం లేకుండా పోయింది. తల్లిదండ్రుల మీద భయం లేదు, పెద్దల పట్ల భయం లేదు, గురువులంటే భయం లేదు, చట్టాలంటే భయం లేదు. అట్లా వ్యవస్థ మొత్తం కూడా భయం లేకుండా బతుకుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛని ముసుగు తగిలించుకొని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ముక్కు తగిలించుకొని జీవించే హక్కు ఆర్టికల్ 21 అని ఈ ఎదవ కబుర్లన్నీ చెప్తా కొంతమంది బలమైన కఠినమైన చట్టాలు చేసి శిక్షించినప్పుడే సమాజం బాగుపడద్దని మాత్రం చెప్పగలం. ఆన్లైన్ బెట్టింగ్ అప్పుల కారణంగా భార్య పిల్లలను చంపి టెక్కి ఆత్మహత్య. ఇదే నేను చెప్పింది ఇప్పుడు దాకా. హైదరాబాద్లో ఆన్లైన్ బెట్టింగ్లకు యువకుడి బలి, ఆన్లైన్లో ఆటలు ఛిద్రమవుతున్న జీవితాలు, లోన్ యాప్ వేధింపులు, వ్యక్తి ఆత్మహత్య. అరే అసలు ఈ వార్తలు ఇవి చూస్తుంటే చదువుతుంటే ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా కర్ణాటకలో 6 ఆత్మహత్య. అంటే ఎలా కబళిస్తోంది ఒక భూతంలాగా ఇవాళ ఈ సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్లు యువతని ఏ విధంగా చేస్తున్నాయి అనేది, ఎలా గాలం వేస్తున్నారు. ప్రభుత్వాలు మేల్కోవాలి. సరే, ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఇప్పుడు యాప్స్ సోషల్ మీడియాలో కనిపిస్తే వీళ్ళందరూ దాని ప్రభావానికి గురై దాన్ని ఆడి జీవితాలు కోల్పోతున్నారు. యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఏదన్నా ఇది ఉద్రిక్తతలకు కారణమవుతుంది, ఈ వీడియో కరెక్ట్ లేదని చెప్పి రిస్ట్రిక్షన్స్ మనకి ఆ సోషల్ మీడియా సంస్థల నుంచి వస్తాయి క్రియేటర్స్కి. మరి ఇలాంటి జీవితాలు నాశనం అవుతున్న వీటి మీద ఆ సోషల్ మీడియా సంస్థలు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? మరి సోషల్ మీడియా సంస్థలే కాదు, కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ ఈ ఉపద్రవాన్ని చక్కదిద్దే చర్యలు తీసుకోవాలి కదా, దీనికి అడ్డుకట్ట వేయాలి కదా. ఎందుకని వాళ్ళ చేతుల్లో లేదా? ఉన్నాయి ఉదాసీనత. చర్చలు లేవు. ఐటీ చట్టం, చర్చలు లేవు, లేకపోతే సైబర్ చట్టాలన్నారు, ఐపీసీని బిఎన్ఎస్గా మార్చారు. ఇంతమంది జీవితాలు ఛిద్రమవుతున్నాయే. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు, ఏదో యూట్యూబర్స్కి హెచ్చరికిచ్చాడు. ఏంటి, ఎవరు ఆ యూట్యూబ్లో ఆయన మీద ఎవరో పెట్టారు, ఏదో వీడియో అప్లోడ్ చేసినట్టున్నారు, ఆమెను జైల్లో పెట్టారు. ఇవాళ అది అంత సీరియస్గా ఆయన తీసుకున్నప్పుడు ఇక్కడ బలవుతున్నారు. ఏది అక్కడ మీ వ్యక్తిత్వ హననం, నాయకుల వ్యక్తిత్వ హననం, ఇది ముఖ్యమంత్రి మీద అలా చేయటం తప్పే కాదనం. కానీ ఇక్కడ దీనిపైన కూడా అంత సీరియస్నెస్ ఇవాళ కనిపించాలా. వాళ్ళని బట్టలు ఇప్పదీసి జైల్లోకి పంపటం కాదు, వీళ్ళని కాల్చిపారా. ఈ సోషల్ మీడియా, ఈ బెట్టింగ్ యాప్లని, వీటిని, ఈ నిర్వాహకులని, ఇక్కడ ఈ యువతని ఛిద్రం చేస్తున్నారు. అరే భార్య పిల్లల్ని చంపి టెక్కి ఆత్మహత్య చేసుకోవటం అంటే ఎవరిని కదిలించిన చిన్న బిడ్డ, ఇంజనీరింగ్ విద్యార్థి, 4 లక్షల అప్పు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య, ఆ తల్లిదండ్రులకి కడుపు శోకం.
ఇంతకన్నా ప్రభుత్వాలు చక్కదిద్దాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? కాబట్టి ఈ సోషల్ మీడియా బెట్టింగ్ల యాప్ల పైన, లేకపోతే ఈ గంజాయి మాఫియా పైన, ఈ డ్రగ్స్ పైన, వీటన్నిటిపైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకపోతే అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రాష్ట్రాల హోంశాఖ మంత్రులతో ఒక ప్రత్యేక భేటీ పెట్టుకోవటం, ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేయటం ఇవాళ కేంద్రం యొక్క బాధ్యతగా దీన్ని తీసుకోవాలి. సో చూద్దాం సార్, అలాంటి చర్యలు ఒక అడుగు సీరియస్గా ముందుకు పడాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే చాలామంది జీవితాలు నాశనం అవుతున్న నేపథ్యంలో చాలా సీరియస్గా గవర్నమెంట్స్ దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ రెడ్డి గారు, అలాగే టీవీఎస్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి హాట్ పాప్కార్న్ డిబేట్. కీప్ వాచింగ్.